ఓకే గురుగారు. అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే అలాగే చివరి రాశి. సో, ఈ మీన రాశి వారు కూడా ఈ సంవత్సరం వచ్చేసి ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నారు. మరి వీరికి కూడా ఈ వారం అంటే మనకి ఆదివారం నుంచి శనివారం వరకు అంటే 26వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది? మరియు వీరి యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా గానీ దానికి మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారని వాటి గురించి అయితే ఒక్కసారి మాకు తెలియచేయండి గురువుగారు. మీన రాశి వారికి ఏలినాటి శని యొక్క సమస్య అవును. అదే ప్రధానంగా కనబడుతుంది. దాంతో పాటుగా జన్మ కుజుడు జన్మ రాహు యొక్క దోషాలు. అలాగే మొన్నటి వరకు యోగించినటువంటి గురుడు అనుకూలం కాదు, గురుబలం తగ్గిపోయింది. తృతీయ స్థానంలో రవి కొంత బలంగా ఉన్నారు. అంటే యోగించేటువంటి గ్రహాలను చూసినప్పుడు ఈ రాశి వారికి బుధుడు రవి చంద్రుడు కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఏలినాటి శని మానహాని మన క్లేశం కృష్యర్ భోజన పల్పస. ఈ మీనరాశి వారికి ఏమవుతుంది అంటే తినడానికి ఉండడానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు, కానీ వారికి జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అంటే వారికి కావలసినటువంటి దాన్ని వారు పొందలేకపోతే మనశాంతి కాస్త తగ్గుతూ ఉంటుంది. ఉదాహరణకు వీరు 100 మార్కులకి పరీక్ష రాస్తే వారు అనుకున్నటువంటి స్థాయిలో మార్కులు రావు. మిగతా వాళ్ళు బాగానే వచ్చాయి కదా అనొచ్చు, కానీ వీళ్ళు నేను అనుకున్నది అది కాదు, నాకు వచ్చిన మార్కులు తక్కువగా ఉన్నాయి, ఏదో ఒక మానసిక వ్యధ ఉంటుంది. కుజరాహువులు కలిపి జన్మరాశిలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జ్వరం ఖడ్గవ్రణం చేయవ భార్య బంధు విరోధ కృత్ అన్నారు. కుజుడు రాహువు కలిసి ఉన్నప్పుడు విపరీతమైన కోపం వస్తుంది, దాన్ని షార్ట్ టెంపర్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎక్కువగా వీరు ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా వస్తువుని పాడు చేయడం, కోపం వచ్చింది ఏ ఫోనో తీసుకు బదలు కొట్టడం, లేదా ఏ టీవీయో పాడు చేయడం, ఇలా ఏదో ఒకటి. కోపంలో మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు, కోపంలో ఏ విధమైనటువంటి చర్యలకి పాల్పడకూడదు. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల కొంత ఆత్మస్థైర్యం ఉంటుంది. సరే పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా మారినా కూడా మరలా మనం బయటికి రాగలం అనేటువంటి ఆ శక్తి రవి ఇస్తారు. అలాగే చంద్రుడు కూడా బలంగా ఉన్నారు కాబట్టి ఆత్మకారకుడు అలాగే మనఃకారకులు ఇద్దరు బలంగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఉన్నా కూడా వాటి నుండి బయటికి వెళ్తారు. అయితే ఈ వారంలో పర్టికులర్ గా చూసినప్పుడు బుధుడు కూడా బలంగా ఉన్నారు కాబట్టి లౌకికమైనటువంటి వ్యవహారాలు, ఏదైనా కోర్టు కేసులున్నా లేదా ఏదైనా పోలీస్ స్టేషన్లో సమస్యలున్నా లేదా న్యాయపరమైనటువంటి చిక్కులున్నా అటువంటి వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి కనబడలేదు, అలానే అంత గొప్పగా కూడా ఉండవు. అలాగే వ్యాపార పరంగా కూడా ఇది సామాన్యమైనటువంటి స్థితి. ఓకే గురుగారు, మీనరాశి వారికి వచ్చేసి వారం ఏ విధంగా ఉండబోతుంది అనేసి చెప్పారు. కాస్త అటు ఇటుగానే ఉంది అనేసి చెప్పారు కాబట్టి సో వారికి ఆ ఫలితాల నుంచి వారు కొంచెం మెరుగుపడాలి అంటే దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ఎక్కువగా సుబ్రహ్మణ్యారాధనే చేయాలి. జన్మ రాశి యందు కుజరాహువులు ఉన్నప్పుడు ఎంత సుబ్రహ్మణ్యారాధన చేస్తే అంత మంచిది. సర్ప సూక్తము అని ఋగ్వేదంలో ఒక సూక్తం ఉంటుంది, దానితో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటే అసలు ఈ గ్రహస్థితి ఏ విధంగానో కూడా వీరిని బాధించదు.